పార్టీ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించిన పెద్ద ఆయన, పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2గా ఒక వెలుగు వెలిగిన పెద్ద ఆయన. మరి ఈరోజు ఆయన 2వ స్థానం నుంచి 2000 స్థానానికి అసలు ఎవరు దిగజార్చారు? జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అంటే ఇద్దరు కూడా శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అనే విధంగా వైసీపీ వర్గాల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ ఉంది. అలాంటి వారిద్దరిని విడదీసింది ఎవరు? ఆయన 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడేసింది ఎవరు సార్? ఎవరు పడేసినారు? ఎవరు పడేయడం ఏముంది కానీ 2వ స్థానం కాదు, 3వ స్థానం కాదు. ప్రాంతీయ పార్టీల్లో 2వ స్థానం ఉండదు, 3వ స్థానం ఉండదు. ఎట్లుంటుంది? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తే మొదటి స్థానము, 2వ స్థానం. అన్ని స్థానాలు వాళ్ళకే ఉంటాయి. ఎవరికైనా, ఏ పార్టీలో అయినా, ఎక్కడైనా. ఒకవేళ వాళ్ళ వారసులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలనుకుంటే, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఎక్స్పోజ్ చేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి 2వ స్థానంలో ఆయన ఉంటారు. అట్లాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాల రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాడు. అలాంటప్పుడు ఈ 2వ స్థానాల్లో, 3వ స్థానాల్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళ పక్కనుండే వాళ్ళు ఊహించుకుంటారు, మేము 2వ స్థానమా, లేదు పక్కన మన వాళ్ళు చూసేవాళ్ళు ఈయన 2వ స్థానంలో ఉన్నాడు, ఆయన 3వ స్థానంలో ఉన్నాడు, ఇవన్నీ ఊహించుకుంటారు. అంతే తప్ప 2వ స్థానం, 3వ స్థానం ఏముంది? అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీలో 2వ స్థానంలో నాగల మనోహర్ గారు ఉన్నారు కదా. సో అలాగనే విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో 2వ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి ఎంతోమంది తాజా మాజీలని అప్పుడు 2019 ముందు పార్టీలో జాయిన్ చేసి ఆ పార్టీ అభివృద్ధికి ఆయన తోడ్పడలేదా? ఈరోజు ఆయన మీకు శత్రువు అయిపోయాడా బయటికి వెళ్ళిపోగానే? ఇప్పుడు ఎవరు శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. రేపు మీరు రావచ్చు, లేక ఆంజనేయ రెడ్డి గారు వచ్చి చేరొచ్చు. అయితే నా శత్రువు అని అంటావు, మిత్రుడు అని అంటారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి వస్తుంటారు, పోతుండే వాళ్ళు, వచ్చేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. కాబట్టి శత్రుత్వం అనుకోవాల్సిన అవసరం లేక మిత్రుత్వం అనేది కాదు. బయటకు వెళ్ళిపోయినాడు ఆయన, వెళ్ళిపోయాడుగా కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఆయన బెదిరించింది. బెదిరించిన తర్వాత ఆయన వెళ్ళిపోవాల్సిన సందర్భం వచ్చింది. వెళ్ళిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వెళ్ళిపోయినాడు. ఊరికే వెళ్ళిపోతే అక్కడ ఉండే వాళ్ళు ఊరికే ఉండరు కదా. వాళ్ళు ఏదో ఒక నిందలు వేయాలా, ఏదో ఒక ఆరోపణ చేయాలా. ఆరోపణ చేసినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వీళ్ళ మీద బురద చల్లిపోవాలి కదా. కాబట్టి అందులో భాగమే ఇది ఒకటి. మనం ఈ రోజు కొత్తగా రాజకీయాలు చూసే వాళ్ళము, కొత్తగా చేసిన వాళ్ళం అయితే అరే ఈ రోజు కొత్తగా జరుగుతుంది, ఇదేందో వింతగా ఉంది అనుకోవచ్చు. ఆల్రెడీ ఆయన ముందు నుండి టార్గెట్ పెట్టుకుని ఏదో విధంగా ఆయన కేసుల్లో ఇరికించుకుంటూ రావాలనే ఆలోచనలో వీళ్ళు అక్కడ విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ అనేక రకాల వాటిపైన కేసులు అభియోగాలు మోపుతున్నారు. ముందు ఆయన సాక్షిగా, ఆ కేసులో ముద్దాయిగా ఉండేవాడిని మళ్ళీ ఇప్పుడు సాక్షిగా మార్చుకున్నారు. కాబట్టి వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కేసులో ఇరికించారు, ఎవరినైనా బయటకు తప్పించారు. ఈ విధమైనటువంటి కూటమి వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి అనేక మంది బయటకు పోతుంటారు. బయట మళ్ళీ ఒకవేళ గాలి అక్కడ తగ్గిపోతానే ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ చేయడమే కాకుండా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు విశాఖపట్నానికి సంబంధించి కూడా అనేక రకాలుగా టార్చర్లు పెట్టి, ఒత్తిళ్లు చేసి, వాళ్ళని బెదిరించి, బలోపాలు పెట్టి రకరకాలు చేసి వాళ్ళని తీసుకున్నారు. ఈరోజు సక్సెస్ అయినారు. ఆ విధంగానే రాష్ట్రంలో మొత్తం దాదాపు 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల మేము గెలిచినాం. కొద్ది వాళ్ళ 10-11 వాళ్ళు గెలిచారు. ఈ రోజు ఇది ఒకటి గెలుచుకున్నట్టుంది. కాబట్టి బెదిరింపులకు తాత్కాలికంగా జరుగుతాయి తప్ప శాశ్వతంగా ఎవరు తొక్కేయలేరు, ఎవరు లేపలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి బలగము ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఎటు తిరిగి వీళ్ళని దెబ్బతీయాలి, ఎటు తిరిగి వీళ్ళ మీద మచ్చిపూసి మారేడుగా చల్లాలి, వీళ్ళను బురద జల్లి తుడుచుకునేట్టుగా చేయాలి. మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఎటు నెరవేర్చే పరిస్థితులు లేవు. ఎన్ని నెరవేర్చాలంటే మన మీదకి ప్రతిపక్షం వస్తుంది, ప్రజలు వస్తారు. వీళ్ళందరూ దాడిని తట్టుకోవాలంటే వాళ్ళ మీద మనం ఏదో ఒక పుట్టుక చల్లుతుండాలి, లేక వాళ్ళలో ఉన్న ఒక నింపికాలి, ఏదో ఒక సంచలనం చేయాలన్న ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి ఈ విధమైనటువంటి పనులు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 సంవత్సరం అవుతుంది. ఈ రోజుకి ఆ సూపర్ 6 ఒక్కటి కూడా అమలు చేయలేదు. మన చర్చ పక్కదారి పడుతుందండి. మన చర్చ ప్రధానంగా 2 అంశాలు. ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి విజయసాయి రెడ్డి గారే చెప్తా ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి గారిని కూటమి భయపెట్టి బయటికి పంపించిందా? నువ్వు ఇక్కడ నుంచి వైసీపీ నుంచి కనుక వెళ్ళకపోతే నిన్ను కేసులో ఇరికిస్తామో, నువ్వు వైసీపీ నుంచి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయమని చెప్పేసి కూటమి ఒత్తిడి చేస్తే వెళ్ళారంటారా మీరు అనేది? ఇరికించేద్దాం. ఆల్రెడీ ముందు ఇరికించడానికి అన్ని జరిగినాయి కదా. నోటీసులు ఇవ్వడం జరిగింది, విచారణ చేయడం జరిగింది, రకరకాలు జరిగినాయి కదా. జరిగింది. ఆయనకు కూతురు ఉంది, అల్లుడు ఉన్నాడు, అల్లుడు వ్యాపారవేత్త. ఆ కేసులో ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పడతారేమనే ఉద్దేశంలో భాగంగా అట్లా కూడా చేసి ఉండొచ్చు. రకరకాల కారణంతో వాళ్ళు బయటకు పోయి ఉండొచ్చు. దాన్ని పట్టుకొని దీని మీద వేరే ఆనాల్సిన అవసరం లేదు. రెండోది, మీరు లిక్కర్ పదే మాట్లాడుతున్నారు. లిక్కర్ ఎక్కడ స్కామ్ జరిగింది? లిక్కర్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇవి. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసి బిజినెస్ జరిగింది. ఇది మేము వాళ్ళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం లాగా ఈడ స్టార్ట్ చేసే మొత్తం జనాల దగ్గర పోయినంత వరకు అవినీతి జరుగుతూ పోతుంది. మా దగ్గర అవినీతి జరిగింది లేదు, ఏం లేదు. వస్తుంది బాటలో బ్రాంచ్ షాప్ లో పెడితే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ పెట్టి, ముగ్గురు ఎంప్లాయీని పెట్టి వాళ్ళను ఖచ్చితంగా సాయంత్రం వరకు ఆ బిజినెస్ ఏం జరిగింది, బిజినెస్ జరిగింది CFMS లో మళ్ళీ అదే అప్లోడ్ చేసేట్టుగా పెట్టాను. దానిపైన ఒక SI
ఎక్సైజ్ ఎస్ఐ చూసుకుంటే పర్యవేక్షణ పెట్టాడు. చట్టపరంగా జరిగింది తప్ప చట్ట విరుద్ధంగా జరిగింది కాదు. దాన్ని అనవసరంగా తీసుకొచ్చి లిక్కర్ స్కామ్ కోట్ల రూపాయలు జరిగింది, అవినీతి జరిగిందని చెప్తున్నారు. మరి జరగలేదని విజయసాయి రెడ్డి గారు చెప్పట్లేదు కదా సార్, విజయసాయి రెడ్డి గారు చెప్పట్లేదు కదా. అదేనండి, వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ ఉద్దేశం బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తే కదా. ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేయకుండా ఊరికే పోయి జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటే నువ్వెందుకు వచ్చినట్టు తిక్కోడా అంటారు కదా. ఎవడైనా మీరైనా నేనైనా, మీరు మా ప్రైమ్ లైన్ లో ఉండి బయటకు వచ్చినారు అంటే మీకు ఏదో కారణాలు ఉంటాయి, బయటకు వచ్చింటారు. దీన్ని రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి రకరకాలు జరిగితే దాన్ని మనం అట్లా అనుకోవడానికి లేదు కదా. దానికి దీనికి అసలు కంపేర్ చేసినా లేదు.